హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వ్లాగు. పండగకి వెళ్ళాం కదా, సో అప్పటిదనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మ్యాక్సిమం మార్నింగ్ 10 టిఫిన్కి వచ్చేసి దోశల పిండి ఎక్కువ ఉంటుందన్నమాట. దోశలు చేస్తుంది, లేకపోతే ఆప్షన్ లేదు అనుకుంటే పెసరపప్పు నానబెట్టేసి ఇలా అయితే పెసరట్టు అయితే వేస్తుందన్నమాట. పెసరట్టు హెల్త్కి చాలా మంచిది, తొందరగా డైజెషన్ అవుతుంది. మేమందరం తింటాం కానీ పిల్లలు ముగ్గురు తినరనమాట. ఇక అమ్మ అందుకనేసి ఎక్కువ దోశల పిండి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది దోశల కోసం అనేసి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాయ్ కోసం అయితే అల్లం యాలకులు వేసి చాయ్ కూడా ప్రిపేర్ చేస్తుంది. చాయ్ ప్రిపేర్ అయిపోయిన తర్వాత అందరం కూర్చొని అయితే ఫస్ట్ టీ తాగేసి నెక్స్ట్ వచ్చేసి ఇక పెసరట్టు అయితే తినేస్తున్నాము. సో ఇక అందరం ఒకేసారి కూర్చొని తినొచ్చు అనేసి ప్లేట్లోనే ఒకేసారి వేసుకొని అయితే తీసుకొని అయితే ఇక్కడ పెట్టేశాను. కాంబినేషన్స్ వచ్చేసి మటన్ కర్రీ అయితే మిగిలింది. ఇక మటన్ కర్రీ పెసరట్టు అయితే తినేస్తున్నాము ఈ రోజుకి. సో ఫస్ట్ తిన్నప్పుడు మంచిగా అనిపించేసింది. ఇక సెకండ్ డే అలా తినంలో బోర్ కొడుతుందనమాట. మటన్ కర్రీ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది, బట్ ఎక్కువ రోజులు ఏది తినలేం కదా. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మా అక్క వాళ్ళ పాప తిన్నది పెసరట్టు ఒక్కటే అవుతుంది అనుకుంటా దోశ. ఇక అదొక్కటైతే అక్క వాళ్ళ పాపకైతే వేసి అయితే ఇస్తుంది అమ్మ. వీళ్ళేంటంటే దోశల పిండి ఉంటే మార్నింగ్ టిఫిన్కి తింటారు, మళ్ళీ ఈవినింగ్ టైంలో వాళ్ళకి చాయ్ తాగేటప్పుడు దోశలు వేయమని చెప్తారనమాట, చాయ్లోకి అట్లా తినడం కోసం అనేసి. సో అలా తొందరగా అయిపోతుంది దోశల పిండి. నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం కర్రీ వచ్చేసి కోడిగుడ్డు అయితే ప్రిపేర్ చేస్తుంది. మటన్ కర్రీ ఉంది కానీ తినాలనిపించట్లేదు, సో ఇక రోజు అదే తింటాము అనేసి కర్రీ అయితే ఆనియన్స్ అలాగే ఎగ్స్ యాడ్ చేసి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఆల్రెడీ సాంబార్ కూడా ఉంది, బట్ రెగ్యులర్గా తినలేం కదా. సో ఇక అందుకనేసి కొంచెమే కర్రీ ప్రిపేర్ చేస్తుంది అనమాట. సో అంటే ఒకసారి తినడంతో అయిపోయేలాగైతే ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి మధ్యాహ్నం టైంలో అండి, అంటే 11:30 అలా అయితే అవుతుంది. సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది, టమాటా కూడా యాడ్ చేసేసింది దీంట్లోకి. సో వేడివేడిగా అయితే కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఈవినింగ్ టైం అయితే చిన్నపిల్లలాగా స్నాక్స్ తినే అలవాటు ఉందనమాట. సో ఇక అందుకనేసి ఈవినింగ్ టైంలో అయితే సమోసాలు అమ్మడానికి అయితే వచ్చాయి. ఇక వేడివేడిగా అయితే సమోసాలు అయితే తీసుకున్నాము. మేము వచ్చేసి 40 రూపీస్ అయితే తీసుకున్నాము. పచ్చిమిర్చి అయితే వేడివేడిగా, అలాగే సమోసాలు కూడా వేడిగా ఉన్నాయి. టేస్ట్ అయితే భలే ఉందనమాట. ఇతను వచ్చేసి 13-15 ఇయర్స్ నుంచి అమ్ముతూనే ఉన్నాడు, సేమ్ టైం అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా వర్షం వచ్చినా సరే అమ్మడానికైతే వస్తాడు. సో ఇక మేమైతే ఇలా అయితే తినేస్తున్నాం. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి.